హాయ్ అండి, వెల్కమ్ టు వానిస్ కిచెన్. ఈరోజు మనం చేసుకుంటుంది సేమియా ఉప్మా. మనం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ సేమియా వేసుకుందాం. మాకు సరిపోయేంత నేను వేసుకుంటున్నాను. ఒక 2% సరిపోతుంది ఇది. దీన్ని కొంచెం బాగా వేయించుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇది ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుంది. సేమియా వేగాక అదే ప్యాన్లో అది పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం పోపు గింజలు వేసుకొని దాంట్లో కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకొని మనం కొంచెం వేగేలాగా చూసుకోవాలి. తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసుకున్నాక ఆనియన్ ఫ్రై అవుతుంటే అందులో కొంచెం బీన్స్, కొంచెం క్యారెట్ వేసుకొని దాన్ని ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. దాన్ని కొంచెం ఒక 2 నిమిషాలు పెట్టి బఠానీ గిన్నె వేసుకొని దాన్ని కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఒక 3 మినిట్స్ మూత పెట్టేద్దాం, అది కుక్ అవుతుంటుంది. 3 మినిట్స్ తర్వాత తీస్తే మనకు ఇలా కొంచెం వేగిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం, దాని పచ్చివాసన పోయేలాగా. ఆ తర్వాతకి ఒక గ్లాస్ సేమియాకి ఒక గ్లాస్ వాటర్ వేసి ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తున్నాను ఇక్కడ, అంత కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, మనకు పొడి పొడిగా వస్తుంది. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ లడ్డుప్పు వేసుకున్నాను నేను కొంచెం. మీ తర్వాతకి నాకు సరిపోయినట్టు అనిపిస్తే కొంచెం సన్న సాల్ట్ వేసాను. ఒక 3 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్ బాయిల్డ్ అయిపోయింది. అప్పుడు మనం వేయించుకున్న సేమియా ఇందులో పోసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ అలా ఉంచేస్తే మనకు బాగా కుక్ అవుతుంది. మనం ఇప్పుడు మూత పెట్టేద్దాం. మనం ఉడికిందో లేదో చూసుకుందాం. ఇక్కడ చూసారా, ఇది ఎంత వాటర్ అంతా తీసేసుకొని మనకు డ్రైగా వచ్చేసింది. ఇంతే అండి, సేమియా ఉప్మా చేసుకోవడం ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఇలాగా మీరు ట్రై చేయండి. ఇంతే అండి సేమియా ఉప్మా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.